మాట్లాడండి మాట్లాడండి కూర్చుంటాను ఏదైనా కావాలి కూర్చోండి అనవసరంగా మీరు రక్షణ చేసుకుంది లేదా మీకు కూర్చుంటాను నా ఇంటి ముందు కూర్చొని దమ్మ చేస్తాను అందుకే మీరు వచ్చారు లోపల రాయండి అది మార్చండి మార్చండి సార్ మార్చండి మార్చండి మా ఇంటికి 3 గేట్లు ఉన్నాయి మీ ఇష్టం అమ్మా మీరు నోటీస్ తీసుకుంటే నోటీస్ మార్చండి సార్ మాట్లాడండి ప్రజలు మాట్లాడండి ఏంటండి ఇది పరిస్థితి స్పందన కూడా వెళ్ళకూడదా స్పందన కూడా లేదయ్యా ఎక్కడ ఉంది నాకే చదవడం రాదా నేను ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను ప్రసాద్ గారిని అడిగి అది రాసి తీసుకుంటాం నాకు ప్రాపర్ రీజన్ రాసిన కోట నోటీస్ ఇవ్వండి డెఫినెట్ గా నేను ఉంటాను తర్వాత ఏం చేసుకోవాలి నేను చేసుకుంటాను నాకు ప్రాపర్ రీజన్ రాసివ్వండి అదేదో చేస్తారట అట ఎట అని చెప్పేసి ఇంక రోజు మమ్మల్ని 6 నెలల ఇంట్లో కూర్చోబెడతారు సార్ నాకు అనవసరం సార్ నాకు అనవసరం యాజ్ పర్ లా ప్రకారం వెళ్ళిపోతున్నట్టే మాట్లాడుతున్నారా నేను యాజ్ పర్ యాక్ట్ ప్రకారం వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతున్నారు ఎన్ని వైలేషన్ ఉన్నట్లేదు సారీ నా చేత మీరు అనవసరంగా అంతే నా చేత మాట్లాడేస్తున్నారు వేస్ట్ ఇది తల్లి రమేష్ నా సంగతి తెలిసి నీకు అంటే నేను మిమ్మల్ని మీకు అర్థం చేసి ప్రజా సంస్థలు గాలి వదిలేసి నేను రేపు పొద్దున ఓటు వేయాలన్నట్టు తంతాను జనాలు ప్లీజ్ అర్థం చేసుకోండి అయిపోద్దండి అక్కడ మీరు ఇలా 1 గంట కూర్చుని మీ సంగతి నాకు తెలుసు 1 గంట కూర్చు నిల్చోబెడతారు నాకు వెళ్ళేసరికి 2 hours పడుతుంది సో ఇప్పుడు ఎలాగే వెళ్తారు కదా అప్పుడు వెళ్ళిపోతారు అన్నట్టుగా అప్పుడు నోటీసు అక్కర్లేదు ఏది అక్కర్లేదు మీకు తెలియదు నాకేమో తెలియదు విషయం లేదు రండి లేదండమ్మా ఎందుకు వచ్చిన కాదు మీకు నాకు ఎండలోని యాతన నిన్న రాత్రి నుంచి మా ఆడపిల్లలు కూర్చోబెట్టారు ఇక్కడ కాదు సార్ వెళ్ళిన కార్లో కూర్చుంటాను అది ఏదో పెట్టుకోండి కార్లో కూర్చుంటాను పర్వాలేదు అవును మరి అక్కడ నిజంగా చెప్తాను రైతులకు నీళ్లు లేక వెళ్ళాడుతున్నాను నేను ఇల్లు అడిగేది కూడా అదేనండి రైతులకు నీళ్లు లేవండి అతను మా దగ్గరికి వస్తున్నాడు సార్ మాట్లాడారు మళ్ళీ మాతో చెప్పడం మర్చిపోయా ఏసీపీ గారికి కాల్ చేశారు ఏనండి సార్ ఉండండి సార్ మీరు ఎవరు నక్కపల్లి ఏఎస్పీ అంటారా నర్సీపట్నం ఏఎస్పీ గారు ఆయన ఏమన్నారో తెలుసా ఎందుకు అరెస్ట్ చేశారు నాకు తెలియదు ఇదే పదం ఉపయోగించాను వస్తే నా ఎదదరిద్ర రికార్డింగ్ ఉండదు నాకు తెలియదు అన్నారండి ఆయన రేపు ఫోన్ వల్ల ఫోన్ చేస్తాను సార్ నేను కొనుక్కుంటానన్న మనిషి ఇప్పుడు వచ్చి కొనలేదు ఇక్కడ స్కూల్ జరుగుతుంది సార్ ఇది స్కూల్ అండి ఇది ఇంతమంది పోలీసులు ఆ పిల్లలు ఏంటి సార్ ఇది నిజంగా ఫోన్లు ఎత్తరు ఎస్పీ గారు ఉదయం లేచి 3 సార్లు ఫోన్ చేశాను ఎస్పీ గారు ఫోన్ ఎత్తలేదు మీ ఏసీపీ గారు ఎవరి నెంబర్ అనుకుని ఎత్తిసారు నాకు తెలియదు అన్నారు ఆయన తెలుసు నెంబర్ తెలుసు మీ ఏసీపీ గారికి ఫోన్ చేస్తే మా ఊర్లో చెప్పారమ్మా అందుకే మా స్టాఫ్ పంపించారు నువ్వు వచ్చావా అక్కడి నుంచి నాతో పాటు పాదయాత్ర చేశారు సార్ వాళ్ళు
అందుకే అంత ధైర్యంగా వస్తాను నా దగ్గరికి. నేను పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళందరూ నాకు వచ్చారు. ఎత్తట్లేదండి. ఏసీపీ గారు ఫోన్ ఎత్తరు, ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు, వీళ్ళేమో రెండు బయటకు వెళ్ళినెవరు. ఎస్పీ గారు ఫోన్ చేస్తాను, మీ ఎదురుగానే చేస్తాను. ఎస్పీ గారు పవన్ అన్న ఎస్పీ గారికి ఫోన్ నెంబర్ 9600 లాస్ట్ అదే కదా. ఉందా లో ఉందా మేడం? ఎస్పీ గారు ఎవరు స్పందిస్తారనుకుంటున్నాను. ఏఎస్పీ గారు స్పందించట్లేదు, ఎస్పీ గారు స్పందించట్లేదు. వీళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తానికి మీ పడిపోయింది మేడం. మరి రాజు